భారీ సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తుంది. ఎప్పుడు ఏ పాచిక పడుతుందో, ఏ బిల్లు సభ ముందుకు వస్తుందో ఎవరు ఊహించలేకపోతున్నారు. ముఖ్యంగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు చివరి దశకు చేరుకుంటున్న వేళ దేశ రాజధానిలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. లోక్సభలో కనీవిని ఎరుగని రీతిలో నంబర్ గేమ్ నడుస్తుంది. రెండు అత్యంత కీలకమైన బిల్లులను ఆమోదింపజేసేందుకు మోదీ ప్రభుత్వం వేస్తున్న అడుగులు, మ్యాజిక్ ఫిగర్ సాధించడానికి పన్నుతున్న వ్యూహాలు ఇప్పుడు ఇండియన్ పాలిటిక్స్ లో తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. నిజానికి ఈ వర్షాకాల సమావేశాలు జూలై 20న ప్రారంభమై ఈ నెల 13 వరకు కొనసాగేలా షెడ్యూల్ చేశారు. అయితే సమావేశాల ప్రారంభం ఏమాత్రం ప్రశాంతంగా జరగడం లేదు. పార్లమెంట్ ప్రారంభం కావడం విపక్షాల ఆందోళనలతో వరుసగా వాయిదాలు పడుతున్నాయి. పేపర్ లీక్ వివాదం దేశవ్యాప్తంగా పెను దుమారం రేపింది. పార్లమెంట్ లోపల విపక్షాల నిరసనలు, బయట జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై పోలీసుల చర్యలతో తీవ్ర గందరగోళం మధ్య సాగుతోంది. అయినా సరే కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. ఎంతో చాకచక్యంగా పావులు కదిపి గందరగోళం మధ్యనే యాంటీ పేపర్ లీక్ బిల్లు, వందే మాతరం బిల్లులను ఉభయ సభలో ఆమోదింపజేసుకుంది. ఇక చివరి 9 రోజులే మోదీ ప్రభుత్వానికి అత్యంత కీలకం కాబోతున్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరి మనసులో మెదులుతున్నది ఒక్కటే: సెంట్రల్ గవర్నమెంట్ డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులను ముందుకు తెస్తుందా? ఒకవేళ ఆ దిశగా ముందుకెళ్తే రాజ్యాంగం ప్రకారం అవసరమైన 3/2 మెజార్టీని ఎలా సాధిస్తుంది? సభలో ప్రస్తుత సంఖ్యాబలాన్ని ఒకసారి నిశితంగా పరిశీలిస్తే లోక్సభలో మొత్తం 543 స్థానాలకు ప్రస్తుత 3 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అంటే ప్రస్తుతం సభలో 540 మంది సభ్యులు ఉన్నారు. రాజ్యాంగ సవరణ బిల్లుల కోసం వీరందరిలో 3/2 మంది మద్దతు అవసరం. అంటే ప్రభుత్వానికి ఖచ్చితంగా 360 మంది ఎంపీల మద్దతు లభించాలి. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్లోనే లోక్సభలో డీలిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టింది. ఆ సమయంలో జరిగిన ఓటింగ్లో ఎన్డీఏ కూటమికి 258 మంది ఎంపీల మద్దతు లభించింది. కానీ 3/2 మెజార్టీ లేకపోవడంతో బిల్లు వీగిపోకుండా ముందస్తు వ్యూహంతో ఆమోదం ప్రక్రియ నిలిపివేయాల్సి వచ్చింది. అయితే గత కొన్ని నెలల్లో ఢిల్లీ రాజకీయాల్లో అనేక ఊహించని మలుపులు తిరిగాయి. వివిధ పార్టీల్లో చోటు చేసుకున్న రాజకీయ సమీకరణాలు, తిరుగుబాట్లు ఎన్డీఏ కూటమికి బాగా కలిసి వచ్చాయి. ప్రస్తుతం ఎన్డీఏ కూటమికి అధికారికంగా 293 మంది ఎంపీల బలం ఉంది. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు గేమ్ చేంజర్ గా మారాయి. మొదటిది, తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఓడిపోయి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చేరిన 20 మంది ఎంపీల మద్దతు ఇప్పుడు మోదీ ప్రభుత్వానికి దక్కింది. రెండవది, ఉద్ధవ్ ఠాక్రే పార్టీకి చెందిన 6 మంది ఎంపీలు ఏక్నాథ్ షిండే శివసేనలో చేరారు. ఇక ఎన్డీఏ ఇద్దరి సంఖ్యాబలం ఒక్కసారిగా 319కి పెరిగింది. వైసీపీకి చెందిన 4 ఎంపీలు, మరో స్వతంత్ర అభ్యర్థి మద్దతు ప్రభుత్వానికే ఉందంటూ ఇండికేషన్స్ ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి పలు కీలక బిల్లులకు సపోర్ట్ చేశారు. ఇప్పుడు కూడా మద్దతు ఇస్తారనే టాక్ నడుస్తుంది. వీరిద్దరిని లెక్కిస్తే ప్రభుత్వం వద్ద ప్రస్తుతం స్పష్టంగా 324 మంది ఎంపీల మద్దతు ఉంది. వద్ద ఆగితే ప్రభుత్వం టార్గెట్ చేసుకోలేదు. ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్ 360. అంటే మోదీ ప్రభుత్వానికి ఇంకా 36 మంది ఎంపీల మద్దతు తక్షణమే అవసరం. మరి ఈ 36 మంది ఎక్కడి నుంచి వస్తారు? ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం ఏ పార్టీలపై కన్నేసింది? రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం ప్రభుత్వం ప్రస్తుతం 2 ప్రధాన విపక్ష పార్టీలపై పూర్తి దృష్టి సారించింది. అందులో ఒకటి 22 మంది ఎంపీలు ఉన్న డీఎంకే, రెండవది 8 మంది ఎంపీలు ఉన్న శరద్ పవార్ కి చెందిన ఎన్సీపీ ఎస్పీ వర్గం. కానీ ఈ మార్గం అంత సులువుగా కనిపించడం లేదు. ఎందుకంటే పేపర్ లీక్ అంశంపై శరద్ పవార్ పార్టీ మొదటి నుంచి తీవ్ర అగ్రెసివ్ వైఖరితో ఉంది. ప్రభుత్వంపై నిరంతరం విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్సీపీ శరద్ పవార్ వర్గం నుంచి మద్దతు పొందడం మోదీ ప్రభుత్వానికి దాదాపు అసాధ్యమనే వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఎఫ్సీఆర్ఏ వంటి
కొన్ని ఇతర వివాదాస్పద బిల్లులు కూడా రాబోయే రోజుల్లో సభ ముందుకు రాబోతున్నాయి. వీటిపై విపక్షాలు మరింత ఆందోళన చేపట్టే అవకాశం ఉంది. ఈ గందరగోళం మధ్య రాజ్యాంగ సవరణ బిల్లులను తీసుకురావాలా అనే అంశంపై ప్రభుత్వ పెద్దల్లో తీవ్ర మంతనాలు నడుస్తున్నాయి. మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన అంటే డీలిమిటేషన్ బిల్లులు దేశ రాజకీయ భవిష్యత్తును మార్చే అత్యంత కీలకమైన అంశాలు. సరిగ్గా మెజార్టీ లెక్కలు తేలకుండా ఈ బిల్లులను సభ ముందుకు తెచ్చి రిస్క్ తీసుకోవడానికి మోదీ ప్రభుత్వం ఎంత మాత్రం సిద్ధంగా లేదు. అందుకే ప్రస్తుతానికి ఈ బిల్లుల విషయంలో ప్రభుత్వం వ్యూహాత్మకంగా మౌనం వహిస్తుంది. పూర్తి స్థాయిలో 360 మంది ఎంపీల మద్దతు ఖాయమైనట్లు స్పష్టమైన సంకేతాలు వచ్చినప్పుడు మాత్రమే సర్ప్రైజ్ ఎలిమెంట్తో ఈ బిల్లులను సభలో ప్రవేశపెట్టాలని కేంద్రం ఆలోచిస్తోంది. మోదీ ప్రభుత్వం తన రాజకీయ చతురతతో ఆ 36 మంది ఎంపీల మద్దతును కూడగట్టి 360 మ్యాజిక్ ఫిగర్ సాధిస్తుందా? డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులకు పార్లమెంట్ ఆమోదముద్ర పడుతుందా? లేక విపక్షాల వ్యూహం ముందు ప్రభుత్వం తాత్కాలికంగా వెనక్కి తగ్గుతుందా అనే ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే ఆగస్టు 13 వరకు వేచి చూడాల్సిందే. ఒకప్పుడు